హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో చింతపండు పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం వాష్ చేసుకున్న చింతపండుని ఒక పాత్రలో వేసి ఫుల్గా వాటర్ పోయాలండి. ఒక అరగంట సేపు తర్వాత చూస్తే చింతపండు నాని ఉంటుందండి. నాని చింతపండుని ఇలా రఫ్ చేసుకొని ఇలాగే వాటర్లో వదిలేసేయాలండి. తర్వాత ఈ వాటర్లో కొంచెం ఎండుమిరగాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన టమాటాలు, ఒక స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇంకా 2 పొంగులు వచ్చే వరకు చక్కగా కుక్ చేసుకుంటే ఇంకా చింతపండు రసం అనేది బాగా దిగుతుందండి. చూసారు కదా, చింతపండు రసం అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇంకా చింతపండు రసాన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసేసుకోవాలండి. అప్పుడు ఇలా స్ట్రైన్ చేసుకుంటే ఈ పులుసులో ఉన్న చూసారు కదా ఈ వెజిటేబుల్స్ అన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని 2 గంటల ఆయిల్ పోసుకొని పోపు కోసం ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం వేగిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మొత్తం వేగిన తర్వాత మనం స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. తర్వాత ఇవి కూడా 2 పొంగులు వచ్చే వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. చింతపండు రసం అనేది వారానికి ఒకసారి పెట్టుకొని తినండి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. అన్నంలో కాకపోయినా ఒట్టిగా కూడా తాగొచ్చండి. కడుపులో ఏమైనా నులి పురుగులు ఉంటే పోతాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంకా ఒక ప్లేట్ తీసుకొని అన్నం సర్వ్ చేసుకొని వేడివేడి చారు పోసుకొని ఇక్కడ ఈ చారు కాంబినేషన్లోకి నేను ఇక్కడ చికెన్ ఫ్రై యాడ్ చేసుకొని తింటున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కాంబినేషన్లో చాలామంది ఇష్టపడి తింటారు. మీరు కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా